హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తరుణ్ ఎక్స్పీరియన్స్. మీరు తమ్నైల్లో చూసుకున్నట్లయితే నేను మా ఫ్యామిలీతో అంగప్రదర్శన తిరుమలలో చేసామని చెప్పి తమ్నైల్లో చూశారు కదా. సో ఇదైతే అంగప్రదర్శనకి అయితే నేను మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. సో ఎగ్జాక్ట్గా మనం కోనేరు దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళకైతే మనకి కోనేరు ఓపెన్ చేస్తారు. సో మనం కోనేరులో స్వామివారి పుష్కరిణి స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తాము. సో అంగప్రదర్శన ఏ టైం చేస్తాము, ఎలా చేస్తాము, ఆవిడ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి మీకు అంగప్రదర్శన టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది చెప్పాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసి అంగప్రదర్శన టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్తూ, దాంతోపాటు మనం ఏ టైంకి దర్శనం అవుతుంది, ఎలా దర్శనం అవుతుంది, మనం ఎక్కడ పుల్లగన్నాలు తోలుతాము, పూర్తి వివరాలు, ఎక్కడ మనం వెళితే క్యూ లైన్లోకి వెళ్తాము, అంగప్రదర్శన టికెట్స్కి ఎలా లైన్ లోపలికి వదులుతారు అనేది కూడా పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ పిన్ టు పిన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఎవ్రీ సాటర్డే దీపం పెట్టేటప్పుడు 20 రూపీస్ ఉండీలో వేస్తామండి. ఆ ఉండీలో వేసిన డబ్బు మేము ఎప్పుడైతే తిరుమలకి వెళ్తామో ఆ డబ్బు అంతా తీసుకొని దావ పొడుక్కు ఉన్న ఖర్చులంతా ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బు ఉండీలో వేస్తామండి. శ్రీవారి ఉండీలో అయితే ఈ అమౌంట్ వేసేస్తాం మిగిలిన డబ్బునంతా. కొండపైకి వచ్చిన తర్వాత చాలా టైం ఉందని చెప్పి వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాము అన్నప్రసాదం తిందామని. మనకున్న మొహమాటానికి వీడియో కూడా తీసుకోవాలంటే భయపడుతున్నాను. మా అమ్మ ధైర్యంగా వీడియో కాల్ చూస్తుంది. నేను వీడియో తీయడానికి కూడా ముందర ఎవరు చూస్తున్నారో వెనక ఎవరు చూస్తున్నారో అదొక టెన్షన్ అయిపోయింది. ఇది మా అదృష్టమో లేక దేవుడికి మా మీద ఉన్న ప్రేమో తెలియదు, కానీ ఈ రోజు అయితే మాకు దర్శనం తగిలిందండి. ఈ రోజు ఎంతో ప్రతిష్టమైన రోజు, జూన్ 27. ఈ రోజు రథసప్తమి. సాక్షాత్ ఆ పూరి జగన్నాథ స్వామి ఉత్సవాల వేడుకలలో రథోత్సవం జరిగే రోజు. ఈ రోజు తిరుమల మొత్తం ఎక్కడ చూసినా ఇలా వేషధారణలో కనిపిస్తున్నారండి. భరతనాట్యం, కథక్కలి, కూచిపూడి తెలిసిన వాళ్ళైతే వేలాది మంది జనాలు వచ్చున్నారు ఈ రోజు. సో మా అదృష్టం వాళ్ళని కళ్ళారా చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అలివేల మంగతాయారు, ఆ వెంగమాంబదేవి, ఇలా వాళ్ళ కనిపిస్తున్నట్టే ఉంది వాళ్ళని చూస్తుంటే. మీరు ఇక్కడ చూడండి, ఎందరో చిన్నారులు వాళ్ళ బుజ్జి అడుగులతో భరతనాట్యం చేస్తుంటారు. చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉందో ఒకసారి మీరు చూడండి. మీ సీత దగ్గర డాన్స్ నేర్చుకోండి. కరెక్ట్గా టైం 12 అయిందండి. ఇప్పుడుదా కోనేరు ఓపెన్ చేస్తారు. ఇంక మా మమ్మీ మా డాడీ పుష్కరిణిలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నారు. మన తిరుపతి చుట్టుపక్కల ఉన్న లోకల్స్ వాళ్ళు కూడా మనం లక్కీ డిప్ వేసుకోవచ్చు అండి. ఎవ్రీ మంత్ 2 థర్స్డేస్ లక్కీ డిప్ వేస్తారు. అంగప్రదర్శన 500 రూపీస్ పే చేసి వేయాలి లక్కీ డిప్. సో వచ్చిన వాళ్ళకైతే దర్శనం ఉంటుంది అనమాట. సో మొత్తం అంగప్రదర్శన టికెట్స్ ఉన్న వాళ్ళందరూ కోనేరు దగ్గరికి వచ్చేసారండి, పుష్కరిణిలో స్నానం చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళడానికి. సో మనం కోనేరు దాటుకొని కొద్దిగా ముందరకు వస్తే గుడి ముందర మనం ఇట్లా రైట్ సైడ్ తీసుకొని వెళ్ళామంటే సుబ్బతం ఉంటుందండి. సుబ్బతం దగ్గరికి వెళ్ళి ఇలా వెళ్ళామంటే ఇది వైకుంఠం 1కి 300 రూపీస్ టికెట్స్కి విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్ళే రూట్ ఇది. సో ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళామంటే వైకుంఠం 1 వస్తుంది. వైకుంఠం 1 దాటుకొని కొద్దిగా ముందరికి వెళ్ళామంటే అక్కడ అందరూ ఉంటారు. సో అంగప్రదర్శన చేసేవాళ్ళు, సుప్రభాత సేవ చేసేవాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. సో మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే కాసేపు తర్వాత అయితే మనం వదులుతారు క్యూలోకి. సో కరెక్ట్గా స్పెషల్ ఎంట్రీ దర్శనం బోర్డు ముందర అయితే ఇక్కడ కూర్చోబెడతారండి కాసేపు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 10 to 15 minutes గుడి క్లోజ్ చేస్తారు. గుడి క్లోజ్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత అయితే మనం క్యూలోకి వదులుతారు. సో అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడే సుప్రభాత సేవలను అయితే లోపల క్యూలోకి వదిలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే జెంట్స్ తనిగా లేడీస్ తనిగా అయితే క్యూ లైన్ నిలబెడతారనమాట. సో మొత్తం 750 మెంబర్స్ దాకా అయితే వచ్చున్నారు దర్శనానికి. సో సపరేట్ లైన్స్లో నిలబెట్టారు. సో లేడీస్ని అయితే ఫస్ట్ పంపిస్తారనమాట అంగప్రదర్శనకి. సో గుడి క్లోజ్ చేసేస్తారండి. టైం
2 అయింది కదా, ఇప్పుడు లోపలైతే స్వామివారి దగ్గర మంగళహారతి ఇస్తుంటారు. సో ఇప్పుడైతే గుడి క్లోజ్ చేస్తారు ఒక 1 అవర్. సో గుడి ఓపెన్ చేసే టైం అయితే అయ్యిందండి. సో ఇక్కడ వెళ్తున్నారు కదా, వీళ్ళే సన్నిధి గొల్ల అంటారు. సో వీళ్ళు వెళ్ళి గుడి తలుపులు ఓపెన్ చేస్తారనమాట ఇప్పుడు. సో వీళ్ళకి ఎన్నో ఇయర్స్గా రైట్స్ ఉన్నాయి. సో గుడి అయితే ఓపెన్ చేస్తారండి. లోపల సుప్రభాతం జరుగుతుంది, ఒకసారి వినండి మీరే. సో అంగప్రవేశం టికెట్స్ ఉన్న వాళ్ళు బంగారు వాకిలి చుట్టూరు అంగప్రవేశం చేస్తారండి. ఇక్కడ చాలా వరకు అయితే మాడవీధులు మొత్తం కూడా కొంతమంది అంగప్రవేశం చేస్తున్నారు. సో అంగప్రవేశం అంటే ఏంటో కాదండి, ఇది మీరు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని అంగప్రవేశం అంటారు. సేవా టికెట్స్ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళు సుప్రభాత్ సేవలో కూర్చో ఉంటారండి. సుప్రభాత్ సేవ అయిన వెంటనే అంగప్రవేశం జరుగుతుంది. లేడీస్ అంగప్రవేశం చేసి దర్శనం చేసుకుంటారు. లేడీస్ చేసిన వెంటనే జెంట్స్ అంగప్రవేశం చేసి దర్శనం చేసుకుంటారు. సో ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అంగప్రవేశన, సుప్రభాతము, సేవా టికెట్స్, ఈ డిప్పు, వర్చువల్ డిప్పు అండ్ అంతేకాకుండా కళ్యాణం టికెట్స్, దీపారాధన. సో ఇలాంటి మరెన్నో కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి. మీరు చేయాల్సింది ఒకటి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే.